వెల్కమ్ టు జిప్ టీవీ. ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. నమస్కారం. నమస్కారం. గురువుగారు, దోషాల్లో మనకి కుజదోషం చాలా మందికి ఉంటుంది. అవునమ్మా. అసలు ఈ కుజదోషం అనేది ఏ నక్షత్రాల వాళ్ళకి వర్తిస్తుంది? ఏ నక్షత్రాల వాళ్ళకంటే యాక్చువల్గా ఏంటంటే కొన్ని ఎగ్జంప్షన్ నక్షత్రాలు ఉంటాయి. అంటే కుజదోషం అనేది చాలామంది భయభ్రాంతులు చెందుతుంటారు. అవును గురువు. మాకు కుజదోషం ఉంది, ఏదో అయిపోతుంది అనే ఒక ఉద్దేశం ఉంటుంది. వాస్తవంగా వివాహానికి ఏమిటంటే శుక్రుడు కారకుడు అవుతాడు. శుక్రుడు ఏంటంటే సౌమ్య గ్రహం. కుజుడు ఏంటంటే పోరాట ప్రతిమ గలవాడు, యుద్ధాన్ని చేసేవాళ్ళు, భార్యాభర్తల మధ్యలో పోట్లాటలు పెట్టేవాడు. అంటే ఇగో ప్రాబ్లమ్స్ హర్ట్ అవుతూ ఉంటాయి కొంతమందికి. అంటే ఇప్పుడు సాధారణంగా ఏంటంటే మనం ఒకళ్ళకి డబ్బు ఇచ్చామనుకోండి, ఆ డబ్బు ఇచ్చిన తర్వాత ఒక ఇద్దరు పర్సన్స్కి డబ్బులు ఇచ్చాం మనం. ఒక లక్ష రూపాయలు ఎగ్జాంపుల్ ఇచ్చాం. ఒక రూ. 1,00,000 ఇచ్చిన వాడు మనకి ఇస్తూ ఉన్నాడు డబ్బులు. ఓ 10,000 5,000 అలా ఇస్తున్నాడు. ఇవ్వని వాడు ఉంటాడు చూసారా, ఇవ్వని వాడి జోలికి మనం తక్కువ వెళ్తాం. ఫస్ట్లో వెళ్ళిన తర్వాత ఇసుకు చెందుతూ ఉంటుంది వాడితోటి. ఇచ్చేవాడు ఉన్నాడు అనుకో, మనం ఇచ్చేవాడిని అడుగుతుంటాం ఎక్కువగా. ఇవ్వని వాడిని తగాదవుతుంది, గొడవ అవుతుంది, వాడు మొండిగా ఉంటాడు. అలానే ఇక్కడ మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే శుక్రగ్రహం అనేది సౌమ్యగ్రహం, దాని మీద పట్టల్లా కుజగ్రహం మీద పడుతున్నాడు, యుద్ధం చేస్తున్నాడు. ఇక్కడ కుజగ్రహం మంచిది కాదు కదా అని కుజుడి మీద పడుతున్నాడు. కానీ వాస్తవంగా శుక్రగ్రహం అనేది అనుకూలంగా ఉంటే వివాహపరంగా దోషం అనేది పోతుంది. అయితే కుజదోషానికి సంబంధించిన నక్షత్రాలు ఎలా ఉంటాయి, ఏ విధంగా ఉండబోతుందంటే ప్రతి వాళ్ళకు కూడా జన్మలగ్నం నుంచి 2, 4, 7, 8, 12 స్థానాల్లో ఉంటే కుజదోషం అంటారు. అంటే రెండవ స్థానం అనేది కుటుంబ స్థానం. ఒక అమ్మాయికి కానీ ఒక అబ్బాయికి కానీ రెండవ స్థానంలో కుజుడుంటే ధనపరంగా, కుటుంబపరంగా అత్తగారు, మామగారు, వాళ్ళ యొక్క మరదుళ్ళు కానీ, ఆడపిల్లలు కానీ, అంటే కుటుంబ పరంగా ఇబ్బందులు కలిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది, అమ్మాయికైనా అబ్బాయికైనా. అంటే కుటుంబాల్లో చికాకులు ఉంటాయి భార్యాభర్తల మధ్యలో కూడా. అలా 4వ స్థానంలో కుజుడు ఉంటే ఏమవుతుంది అంటే వాహనాల మీద ప్రమాదాలు జరగటం, తల్లికి అనారోగ్యం చేయటం, కొన్ని వస్తువులు కొనుగోలు చేయలేకపోవటం, దానివల్ల వివాదాలు వస్తుంటాయి. భర్తకి భార్యకి ప్రమాదం వాహనం మీద పెడితే. అలానే 7వ స్థానంలో ఉంటే వివాహం జరుగుతుందా లేదా. 8వ స్థానం స్త్రీలకు వచ్చేటప్పుడల్లా భర్త యొక్క క్యారెక్టర్ని అనాలిసిస్ చేస్తుంది. భర్త వ్యసనపరడా, భర్త మంచివాడా కాదా, చెడ్డవాడా అనేది ఒక ఆలోచన వస్తుంది. అలానే 8వ స్థానంలో ఇక్కడ కుజుడుంటే మగవాళ్ళకు వచ్చే ఆయుష్ గండం. అలానే 12వ స్థానంలో వచ్చే భార్యాభర్తల యొక్క ప్రేమ. అంటే ప్రేమగా ఉంటున్నారా, లేదా లోకం కోసం కాపురం చేస్తున్నారా, లేదా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఫ్యామిలీ పరంగా ఒకే ఇంట్లో ఉన్నారు కానీ బట్ వాళ్ళ యొక్క ప్రేమతత్వం అనేది లేకుండా ఉండటం, ఏదో మా వాళ్ళు పెళ్లి చేశారు నేను ఉంటున్నానని యాదృచ్ఛికంగా ఉంటున్నారా అనేది ప్రధానంగా తెలుసుకోవాలి. అంటే వాళ్ళ యొక్క స్థితిగతుల మీద ఆధారపడి ఉంటుంది. ఇలానే కుజదోష రహిత నక్షత్రాలు అంటారు. రహితము అంటే ఏంటంటే వాళ్ళకు ఉండదు అని అర్థం. ఆ ఉన్న నక్షత్రాలు ఏమిటి అంటే రహితమైన నక్షత్రాలు అంటే లేని నక్షత్రాలు, అంటే వాళ్ళ కుజదోషం అనేది ఉండదు. దానిలో అశ్వని, మృగశిర, పునరస్సు, పుష్యమి, ఆశ్లేష, ఉత్తర, స్వాతి, అనురాధ, అలానే పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణము, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రం 13 నక్షత్రాల కుజదోషం ఉండదు. అంటే అశ్వని, మృగశిర, పునరస్సు, పుష్యమి, ఆశ్లేష, అలానే ఉత్తర, అలానే స్వాతి, అనురాధ ఈ నక్షత్రాల వాళ్ళకు ఉండదు. అంటే అనురాధ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణము, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రం 13 నక్షత్రాల వాళ్ళకి కుజదోషం అనేది ఉండదు. అయితే కొన్ని రాసులు, కొన్ని లగ్నాల్లో జన్మించిన వాళ్ళకు కూడా కుజదోషం ఉండదు. అది ఏమిటి, కుంభరాశిలో, సింహరాశిలో జన్మించిన వాళ్ళకి కుజదోషం ఉండదు. అలానే గురుకుజుల యొక్క కలయిక కానీ, గురువు కుజుడు పరస్పర దృష్టి ఉంటే, అంటే పరస్పరం 7వ దృష్టి ఉంటే, లేకపోతే గురువు కుజుడు దృష్టి కలిగి ఉంటే దోషం అనేది ఉండదు. అంటే ఆ దోషం అనేది పోయే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అంటే ఏదైతే మనకి దృష్టి అనేది ఉంటుందో ఆ దృష్టి గురువు మీద కుజుడు దృష్టి ఉంటే దోషం పోతుంది. కుంభరాశి వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి కుజదోష ప్రసక్తి లేదు. కొన్ని రాసుల్లో, కొన్ని లగ్నాల్లో జన్మించిన వాళ్ళకు కూడా కుజదోషం ఉండదు. దానికి ఏమిటి కారణం ఏంటంటే మిథున కన్యా రాసుల్లో జన్మించిన వాళ్ళకి కానీ, మిథున కన్య లగ్నాల్లో జన్మించిన వాళ్ళకి 2వ స్థానంలో కుజదోషం అనేది ఉండదు. అలానే మేషవృచ్చిక లగ్నాల్లో కానీ, మేషవృచ్చిక రాసుల్లో జన్మించిన వాళ్ళకి 4వ స్థానంలో కుజదోషం వర్తించదు.
మకర కర్కాటక లగ్నాల్లో జన్మించిన వాళ్ళకి కానీ మకర కర్కాటక రాశుల్లో జన్మించిన వాళ్ళకి 7వ స్థానంలో కుజదోషం అనేది ఉండదు. దానితో పాటు వీళ్ళకి మీన ధనస్సు రాశిలో జన్మించిన వాళ్ళకి మీన ధనుర్లగ్నాల్లో జన్మించిన వాళ్ళకి 8వ స్థానంలో కుజదోషం అనేది ఉండదు. అలానే వీళ్ళకి వచ్చేటప్పుడు వృషభ తుల రాశిలో జన్మించిన వాళ్ళకి వృషభ తుల లగ్నాల్లో జన్మించిన వాళ్ళకి ద్వాదశంలో అంటే 12వ స్థానంలో కుజదోషం అనేది ఉండదు. అంటే ఇవన్నీ కూడా కుజదోషానికి ఎగ్జంప్షన్స్. ఇలాంటి ఎగ్జంప్షన్స్ చాలా ఉన్నాయి. అలానే శని కానీ రాహు కానీ జన్మలగ్నం నుంచి 1, 4, 7, 8 స్థానాల్లో ఉంటే కూడా శని కానీ రాహు కానీ ఉంటే కుజదోషం అనేది వర్తించదని శాస్త్రంలో చెప్పారు. కుజుడు అస్తంగత దోషమైన శత్రుస్థానంలో ఉన్న నీచ స్థానంలో ఉన్నా కూడా కుజదోషం అనేది వర్తించదు. అంటే ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం చూసుకొని ముందుకు వెళ్ళాలి. అది కుజదోషం. అందువల్ల కుజదోషం అనేది కొంతమందికి మాత్రం వర్తిస్తుంది, కొంతమందికి వర్తించదు. ఆ వర్తించిందా వర్తించలేదా అనేది మనం చూసుకోవాలి. చూసుకున్న తర్వాతనే మనకు తెలుసు. చాలామంది కూడా ఏం చేస్తారంటే అండి, కుజదోషం గురించి క్లియర్గా తెలుసుకోరు. అవును గురువుగారు. క్లియర్గా తెలుసుకోకుండా ఏదో చిన్న చిన్న వాళ్ళని సంప్రదించి సగం తెలుసుకోవడం, సగం తెలుసుకోలేకపోవడం, ఇలాంటివన్నీ కూడా తెలుసుకున్న వాళ్ళు తెలుసుకుని ఎక్కడ మా అమ్మాయి కుజదోషం ఉంది, ఎక్కడ అబ్బాయి కుజదోషం ఉంది, కుజదోషం ఉందా లేదా అనేది క్లారిటీ తెలుసుకోవాలి ఎప్పుడైనా సరే. ఒక ప్రామాణికంగా ఇవన్నీ కూడా నేను చెప్పినవన్నీ కూడా దైవజ్ఞ సంపూర్ణ చంద్రికలో ఉన్నవి, ఎగ్జంప్షన్ నక్షత్రాలు ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. కొన్ని కుజదోషం అనేది ఉందా లేదా, ప్రతి వాళ్ళ కుజదోషం ఉంటుందా లేదా. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రంలో 4వ పాదంలో జన్మించిన వాళ్ళు జాగ్రత్త పడాలి. అంటే భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు శుక్ర మహర్దశలో పుడతారు చిన్న వయసులో. ఈ శుక్ర మహర్దశలో పుట్టిన వాళ్ళు భరణి పుబ్బ పూర్వాషాఢ 4వ పాదంలో జన్మించిన వాళ్ళకు వాళ్ళ వివాహ సమయంలో 20 నుంచి 30 సంవత్సరాల మధ్యలో కుజమహర్దశ వస్తుంది. ఈ 4వ పాదంలో జన్మించిన వాడు కొంత జాగ్రత్త పడి దాని పరిహారాన్ని చేసుకొని ముందుకెళ్ళటం చాలా మంచిదమ్మా. చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలు. నమస్కారం.